రాహుల్ గాంధీ గారు వాళ్ళు వచ్చారు, వికారాబాద్ వెళ్తా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈ రోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవెళ్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవెళ్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్ లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉన్నాడు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు, రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాం రాహుల్ గాంధీ గారిని. మీ ముఖ్యమంత్రి మాత్రం మీకు 1000 కోట్లు ఇవ్వగలుగుతాడు, కానీ ప్రజలకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరున్నారా? ఏమవుతుంది తెలంగాణ కానీ ఒకసారి మనం ఆలోచిస్తే, తెలంగాణలో గడ్డపార రాజ్యం ఉన్నది. ఈ గడ్డపార రాజ్యాన్ని ప్రజలు దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు ఆయన చేతిలో గడ్డపార, మిగతా మంత్రుల చేతిలో పారలు పట్టుకుని ఎక్కడ ఏ బీద వాళ్ళని కూలగొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి అనే ఆలోచనతోనే బయలుదేరారు. ముఖ్యమంత్రి గాంగనే మొదలుపెట్టింది హైడ్రాతోని బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి. దాని తర్వాత మూసి పక్కన ఉండి ఇల్లు కూలగొట్టడం మొదలుపెట్టారు. అది పోంగా మన గుళ్ళను కూలగొడతా ఉన్నారు. మొన్న ఖమ్మంలో వెలుగుమెట్లలో 600 కుటుంబాలు ఇల్లు కట్టుకొని పక్కా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా మొత్తం కూడా నిన్న నేను పోయించాను, మొత్తం కూడా పక్కా ఇల్లును కూలగొట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలము కూలగొట్టడాలు లేకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితులు మాత్రమే నిర్మాణం చేసింది. నేను అడుగుతానని ఈ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలో రాకముందు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పూనానే చూసుకుంటా ఉన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా ఉన్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్ కు, రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. హెల్త్ స్కీమ్ కు దానికి డబ్బులు లేవు, కానీ నేషనల్ హెరాల్డ్ కు మాత్రం 1000 కోట్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో జీవించే బీదవాడి కన్నా మీకు మీ పార్టీ యొక్క సంస్థనే పెద్దగా అయిపోయిందా? రాహుల్ గాంధీ గారికి మీరు 1000 కోట్లు ఇవ్వగలుగుతారు, కానీ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి మీది.